ఈ మూవీ స్టార్టింగ్ లో ఓలుగా అనే అమ్మాయిని చూపిస్తారు. ఆమె తన చేతిలో ఒక ర్యాబిట్ డాల్ ని పట్టుకుని ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఆమె ముక్కులో బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. అలా ఆవిడ ఆ ఇంటి బేస్మెంట్ కి వెళ్తుంది. అప్పుడు సడన్లీ తన చేతిలో ఉన్న ఆ ర్యాబిట్ డాల్ డ్రమ్స్ మోగిస్తుంది. ఒకసారి చూడండి, చాలా వియర్డ్ గా ఉంది కదా. అప్పుడు ఓలుగా అక్కడ ఉండే వుడెన్ డోర్ ని కటర్తో కట్ చేసినప్పుడు ఆ హోల్లోకి చూసిన ఓలుగా షాక్ అవుతుంది. ఇంతకీ అక్కడ ఆమెకి ఏం కనిపించిందో మనకు చూపించరు. నెక్స్ట్ సీన్ లో ఐజాక్ అనే వ్యక్తిని చూపిస్తారు. ఐజాక్ 1 year బ్యాక్ ఒక బిల్డింగ్ మీద నుంచి కింద పడిపోయి ఉంటాడు. ఆ దెబ్బతో పాపం అతను గతం మొత్తం మర్చిపోయి ఉంటాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి బ్యారియట్ అనే వ్యక్తి వస్తాడు. నేను నీ క్లోజ్ ఫ్రెండ్ని అని చెప్పేసి పరిచయం చేసుకుంటాడు. ఐజాక్ చాలా రోజుల నుండి పని లేక ఇంట్లోనే ఉంటాడు. అప్పుడు బ్యారియట్ ఐజాక్ తో నీకు ఒక ఆఫర్ ఉంది అని చెబుతాడు. అదేంటంటే 1 సంవత్సరం క్రితం మా బ్రదర్ బేస్మెంట్ లో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. మా అన్న భార్య మెంటల్ అయిపోయింది. కొద్ది రోజుల తర్వాత ఆవిడ కూడా కనిపించకుండా పోయింది. ఆమె అసలు ఎక్కడికి వెళ్ళింది అనేది ఎవ్వరికీ తెలియదు. ఇక మిగిలింది మా అన్న కూతురు మాత్రమే. అయితే ఆమెకి స్క్రేజోఫ్రేమియా లక్షణాలున్నాయి. అందువల్ల ఆమె ఉన్నటువంటి ఫ్రీజ్ అయిపోతూ ఉంటుంది. అసలు ఆమెకి ఏం జరుగుతుందో ఆమెకు కూడా తెలియకుండా కళ్ళు మూసుకుని ఒకచోట అలా స్థిరంగా కూర్చుంటుంది. అంతేకాదు అప్పుడప్పుడు ఆమె మొక్కులో నుండి బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. ఇప్పుడు నీ వర్క్ ఏమీ లేదు, కేవలం ఆమెను చూసుకోవడం మాత్రమే. ఒక్క మొక్కలో చెప్పాలంటే బేబీ సిట్టింగ్ అన్నమాట. నువ్వు తన ఇంట్లోనే ఆమెను చూసుకుంటే నీకు ఒక రోజుకి $200 ఇస్తాను అని చెబుతాడు. ఆ ఆఫర్ విని ఐజాక్ వెంటనే ఒప్పేసుకుంటాడు. అప్పుడు బ్యారియట్ ఐజాక్ ని వాళ్ళ అన్న కూతురు ఉండే ఇంటికి తీసుకెళ్తాడు. అయితే ఆ ఇల్లు ఒక చిన్న ద్వీపంలో ఉంటుంది. అప్పుడు ఐజాక్ అసలు ఈ ఇల్లు ఉండేది ద్వీపంలో అని చెప్పేసి నువ్వు నాకెందుకు చెప్పలేదు, నాకు మొదటే ఈత రాదు అని చెప్పేసి అంటాడు. పర్లేదు, ఇక్కడ బోట్స్ ఉన్నాయని చెప్పేసి ఐజాక్ ని ఆ బోట్ ద్వారా ఆ ఇంటికి తీసుకెళ్తాడు. ఆ ఇల్లు వేరేదో కాదు, మనం మూవీ స్టార్టింగ్ లో చూసాం కదా అదే ఇల్లు. అప్పుడు బ్యారియట్ ఐజాక్ ని తన అన్న కూతురైన ఓల్గా దగ్గరికి తీసుకెళ్తాడు. వెళ్లి చూస్తే ఐజాక్ చెప్పినట్టుగానే ఓల్గా ఫ్రీజ్ అయిపోయి ఒక చోట కూర్చుని ఉంటుంది. అప్పుడు బ్యారియట్ ఆర్నెస్ట్ కి కనెక్ట్ అయిన ఒక చైన్ ని తీసుకొచ్చి నువ్వు ఈ చైన్ ని వేసుకుని ఈమెను చూసుకోవాల్సి ఉంటుంది అని చెబుతాడు. అయితే ఐజాక్ మాత్రం దానికి ఒప్పుకోడు. నేను ఇలా చేయను అని చెబుతాడు. అప్పుడు బ్యారెట్ ఐజాక్ తో ఇలా చెబుతాడు, ఐజాక్ నువ్వు ఈ చైన్ ని వేసుకుంటేనే ఈ వర్క్ చేయగలవు. ఓలుగా ఏ టైంలో అయినా ఫ్రీజ్ అవ్వచ్చు. ఆ టైంలో చుట్టుపక్కల ఏం జరిగినా ఆమెకు తెలియదు. దీన్ని నువ్వు వేసుకుంటే ఇంట్లో అన్ని చోట్లకి వెళ్ళొచ్చు. అయితే ఒక్క ఓలుగా రూమ్ లోకి మాత్రమే వెళ్ళడం సాధ్యం కాదు. ఇది నేను మా అన్న కూతురు సేఫ్టీ కోసం చేస్తున్నాను అని చెబుతాడు. అప్పుడు ఐజాక్ ఒప్పుకుని దాన్ని వేసుకుంటాడు. అప్పుడు బ్యారియట్ ఐజాక్ ఆ చైన్ ని విడిపించుకోవడానికి వీలు లేకుండా లాక్ చేస్తాడు. తర్వాత ఇక బ్యారెట్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఐజాక్ ఇల్లు మొత్తం చూసి ఇల్లు బ్యాక్ డోర్ లోకి వచ్చి కూర్చుంటాడు. ఆ ఇంటి బయట చాలా ఆకలితో ఉన్న కుక్క కనిపిస్తుంది. ఫుడ్ తెచ్చి ఆ కుక్కకి పెడతాడు. తర్వాత అక్కడే చైర్ లో కూర్చొని రెడ్ జాకెట్ వేసుకున్న వాళ్ళ అన్న ఫోటోని చూస్తూ ఉన్నప్పుడు అతనికి కట్టిన ఆ చైన్ ని ఎవరో లాగుతారు. అప్పుడు ఐజాక్ టెన్షన్ పడి ఈ పని ఓరగా చేసి ఉంటుందా అని చెప్పేసి తన రూమ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్లి చూస్తే ఆమె ఫ్రీజ్ అయిపోయి వేరే చోట కూర్చుని ఉంటుంది. అప్పుడు ఐజాక్ తన రూమ్ లోనే ఉన్న ఒక టెలిఫోన్ ని గమనిస్తాడు. అయితే అక్కడికి వెళ్ళడానికి కూడా అతనికి వీలు పడదు. తర్వాత ఐజాక్ ఒక రూమ్ కెళ్లి పడుకుంటాడు. ఆ రూమ్ లో ఉండే పెయింటింగ్ లో ఉన్న అమ్మాయిని చూసి ఐజాక్ కి అస్సలు నిద్ర పట్టదు. అప్పుడు ఐజాక్ ఆ ఫోటోని అటువైపు తిప్పి పడుకుంటాడు. అయితే కొద్దిసేపటికి ఆ ఫోటో మళ్ళీ నార్మల్ స్టేజ్ లోకి వచ్చేస్తుంది. ఆ ఫోటో మళ్ళీ ఇటువైపు తిరగడం చూసి ఐజాక్ కొంచెం టెన్షన్ పడతాడు. అలా కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఆ ఫోటోని అటువైపు తిప్పి పడుకుంటాడు. కొద్దిసేపటి తర్వాత ఆ ఫోటో ఇటువైపు తిరిగినట్టు కింద పడిపోతుంది. అప్పుడు ఐజాక్ ఆ ఫోటోని పైకి తీసుకున్నప్పుడు ఇంతకు ముందు కంటే ఆ ఫోటోలో ఇప్పుడు ఆ పిక్చర్ చాలా కోపంతో ఉన్నట్టు కనిపిస్తుంది. అంతేకాదు కళ్ళప్పగించి కోపంతో చూస్తున్నట్టు కనిపిస్తుంది. అదే టైంలో అతనికి ఆ పెయింటింగ్ నుండి మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అప్పుడు ఐజాక్ భయపడి ఒక్కసారిగా నిద్రలో నుండి ఉలిక్కి పడి లేస్తాడు. అంటే ఇంతసేపు నాకు వచ్చింది పీడకల అని చెప్పేసి పైకి లేచి దాని గురించి ఆలోచిస్తాడు. అదే టైంలో ఐజాక్ కి ఆ ఇంట్లో మూవీ స్టార్టింగ్ లో మనకు చూపించిన ఆ ర్యాపిడ్ డాల్ దొరుకుతుంది. అలా ఐజాక్ ఆ డాల్ నే చూస్తూ అక్కడ ఉండిపోతాడు. అయితే అక్కడికి క్రాస్బో పట్టుకుని ఓలుగా వస్తుంది. అక్కడికి వచ్చిన ఓలుగా ఐజాక్ తో బానే మాట్లాడుతుంది. అప్పుడు ఐజాక్ తన స్టోరీని ఆమెకి చెప్పి ఇంకా మీ అమ్మ నాన్నల గురించి చెప్పు అంటాడు. అప్పుడు ఓలుగా అతనితో ఇలా చెబుతుంది,
మా డాడీ భయస్థులు, చీకట్లను అదేవిధంగా వెలుగులో కూడా భయపడేవాడు. బాగానే ఉన్న మా అమ్మ రోజులు గడుస్తున్న కొద్దీ పిచ్చిదానిలాగా మారిపోయింది. అలా ఒకరోజు మా నాన్న బేస్మెంట్ లో ఉన్నప్పుడు మా అమ్మ ఆ బేస్మెంట్ డోర్ ని క్లోజ్ చేసి లాక్ చేసేసింది. ఇక బేస్మెంట్ లో ఉన్న మా డాడీ భయంతోనే అక్కడే సూసైడ్ చేసుకుని చనిపోయాడు అని చెబుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా ఐజాక్ అక్కడే ఉన్నప్పుడు ఆ బేస్మెంట్ డోర్ ఓపెన్ అవుతుంది. ఆ బేస్మెంట్ డోర్ ఓపెన్ అవ్వగానే అక్కడ ఉన్న ఆ ర్యాబిట్ డాల్ డ్రమ్స్ మోగిస్తుంది. అంటే తన చుట్టుపక్కలకి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు ఆ ర్యాబిట్ డాల్ డ్రమ్స్ ని మోగిస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆ ర్యాబిట్ డాల్ డ్రమ్స్ ని మోగించిందో అప్పుడు అక్కడికి నెగిటివ్ ఎనర్జీ వచ్చింది అని అర్థం చేసుకోవాలి. దాన్ని గమనించిన ఐజాక్ ఆ బేస్మెంట్ దగ్గరికి వెళ్తాడు. ఆ బేస్మెంట్ లోపలికి ఎంటర్ అయ్యి చూస్తే అక్కడ అతని బాడీకి వేసిన ఆ చైన్ ని లాక్ చేసి ఉంటారు. అక్కడే అతనికి వుడెన్ డోర్ యొక్క హోల్ కూడా కనిపిస్తుంది. అప్పుడు ఐజాక్ అసలు ఈ హోల్ ఏంటి అని చెప్పేసి అందులోకి చూసినప్పుడు అక్కడ అతనికి ఒక భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది. అదేంటంటే మిస్ అయిపోయిన ఓల్గా వాళ్ళ మదర్ యొక్క భయంకరమైన శవం అక్కడ ఉంటుంది. ఆ శవాన్ని చూసిన ఐజాక్ భయపడి వెంటనే ఓల్గా రూమ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ ఓల్గా ఫ్రీజ్ అయిపోయి ఒక చోట కూర్చుని ఉంటుంది. అప్పుడు ఐజాక్ గోడలో ఉన్న ఒక హోల్లో చేయి పెట్టి ఆ ఫోన్ ని తీసుకుని వెంటనే బ్యారియట్ కి కాల్ చేస్తాడు. బ్యారియట్, ఈ ఇంటి బేస్మెంట్ లో ఒక రూమ్ లో నాకు ఓల్గా మదర్ యొక్క డెడ్ బాడీ కనిపించింది. ఓల్గా మెంటలీ స్టేబుల్ గా లేనందువల్ల ఆమెనే వాళ్ళ అమ్మని ఆ రూమ్ లో వేసి తాళం వేసినట్లు నాకు అనిపిస్తుంది. వెంటనే నువ్వు ఇక్కడికి రా, నాకు భయం వేస్తుంది అని చెబుతాడు. అప్పుడు బ్యారియట్, సరే నేను అక్కడికి వెంటనే వస్తాను, నువ్వు పోలీసులకి కాల్ చేయొద్దు అని చెబుతాడు. ఇక ఐజాక్ ఓల్గా బయటికి రాకుండా డోర్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఐజాక్ ఆ చైన్ లాక్ నుండి ఫ్రీ అవ్వడానికి చాలా ట్రై చేస్తాడు. పాపం ఎంత ప్రయత్నించినా ఆ చైన్ మాత్రం అన్లాక్ అవ్వదు. దాన్ని అన్లాక్ చేయడానికి చుట్టుపక్కల కీ ఏదైనా దొరుకుతుందేమో అని చెప్పేసి వెతుకుతాడు. కానీ ఎంత వెతికినా కీ కూడా దొరకదు. అప్పుడు ఓల్గా అతన్ని పిలుస్తున్నట్టు అక్కడ ఉండే ఇంటర్కామ్ ద్వారా అతనికి వినిపిస్తుంది. ఇక వెంటనే ఓల్గా రూమ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత డోర్ ఓపెన్ చేయమని చెప్పేసి ఓల్గా చెబుతుంది. సరే నేను డోర్ ని ఓపెన్ చేస్తాను, అయితే నువ్వు అక్కడ ఉన్న క్రాస్ బోని డోర్ దగ్గర పెట్టి నువ్వు దూరంగా నించోవాలి అని చెబుతాడు. ఐజాక్ చెప్పినట్టుగానే ఓల్గా చేస్తుంది. అప్పుడు ఐజాక్ ఆ డోర్ ని ఓపెన్ చేసి క్రాస్ బో చేతిలో పెట్టుకుని కింద బేస్మెంట్ లో ఉన్న వాళ్ళ అమ్మ డెడ్ బాడీ గురించి అడుగుతాడు. అప్పుడు ఓల్గా, నేను మా అమ్మని చంపలేదు, నాకు కూడా ఆమె ఫస్ట్ టైం శవం లాగానే కనిపించింది. అయితే మా నాన్నగారి చావుకు మాత్రం మా అమ్మ కారణం కాదు, మా నాన్నగారి చావుకు కారణం మాత్రం నువ్వే అని చెబుతుంది. ఆ మాట విని ఐజాక్ షాక్ అయిపోతాడు. అసలు ఏం జరుగుతుందో అతనికి అర్థం కాదు. అప్పుడు ఓల్గా ఒక రెడ్ జాకెట్ వేసుకొని వస్తుంది. ఇది నా జాకెట్, నీ దగ్గరికి ఇలా వచ్చింది అని చెప్పేసి ఐజాక్ అడుగుతాడు. అప్పుడు ఓల్గా, ఒక సంవత్సరం క్రితం నువ్వు ఈ ఇంటికి వచ్చావు, మా ఇంటి యొక్క బేస్మెంట్ డోర్ ని లాక్ చేసి మా డాడీ లోపలే భయపడి చనిపోయేలాగా చేశావు. నువ్వు వెళ్ళేటప్పుడు ఈ ఇంట్లో ఈ జాకెట్ ని మర్చిపోయి వెళ్ళావు. ఆ బేస్మెంట్ డోర్ ని లాక్ చేసింది నువ్వే, అంతేకాని మా అమ్మ ఆ బేస్మెంట్ డోర్ ని లాక్ చేయలేదు. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ జరగడానికి ముందే మా అమ్మ కనపడకుండా పోయింది, నువ్వే మా నాన్నని చంపేశావు అంటుంది. అప్పుడు ఐజాక్, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, నాకు అసలు ఇక్కడికి వచ్చినట్టు గుర్తే లేదు. ఒకవేళ నేనేమైనా తప్పు చేసుంటే శిక్ష అనుభవించడానికి రెడీగా ఉన్నాను అంటాడు. నీకు అంత నమ్మకం లేకపోతే ఇప్పుడే పోలీసులకి కాల్ చేసి నన్ను పట్టించు, లేకపోతే బ్యారెట్ కి కాల్ చేసి నా గురించి అడుగు అంటాడు. అప్పుడు వెంటనే ఓల్గా బ్యారెట్ కి కాల్ చేస్తుంది. అప్పుడు ఐజాక్ ఆ ఫోన్ లో ఓల్గా చెప్పిన మాటలన్నీ బ్యారెట్ కి చెబుతాడు. అప్పుడు బ్యారెట్ ఓల్గా చెప్పిందంతా నిజం అంటాడు. అప్పుడు షాక్ అయిపోయిన ఐజాక్ వెంటనే ఓల్గా రూమ్ ని లాక్ చేసేస్తాడు. ఇక ఐజాక్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక చాలాసేపటి తర్వాత ఐజాక్ మళ్ళీ అదే హోల్లో నుండి ఆ ఫోన్ ని తీసుకుని పోలీసులకి కాల్ చేయాలి అనుకుంటాడు. అయితే అక్కడే ఉన్న ఓల్గా అతని చేతి వేళ్లని విరగొట్టేస్తుంది. అప్పుడు ఐజాక్ ఆ నొప్పితో ఆ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు అతనికి ఒక న్యూస్ పేపర్ కనిపిస్తుంది. అందులో ఓల్గా మదర్ యొక్క మిస్సింగ్ న్యూస్ ఉంటుంది. ఆ ఫోటోలో ఓల్గా మదర్ గొంతులో ఒక కీ కూడా ఉంటుంది. ఇక వెంటనే ఐజాక్ ఆ బేస్మెంట్ కి వెళ్లి ఆ డెడ్ బాడీ యొక్క గొంతులో చూస్తాడు. ఇప్పటికీ ఆ డెడ్ బాడీ గొంతులో ఆ కీ ఉంటుంది. ఇక ఐజాక్ భయంతోనే ఆ డెడ్ బాడీ గొంతులో ఉన్న కీని తీసుకుని వెంటనే ఆ చైన్ లాక్ ని ఓపెన్ చేస్తాడు. ఇటువైపు ఓల్గా డోర్ పైన ఉన్న గ్లాస్ ని బ్రేక్ చేసి తన రూమ్ లో నుండి బయటకు వస్తుంది. ఆ ఇంట్లో ఉన్న పవర్ ని ఆఫ్ చేసి అన్ని లైట్లు ఆఫ్ అయ్యేలాగా చేస్తుంది. ఇటువైపు ఐజాక్ భయంతో ఓల్గాని ఆ ఇంట్లో వెతుకుతూ ఉన్నప్పుడు అప్పుడు ఒక చోట ఐజాక్ కి ఫ్రీజ్ అయిపోయిన ఓల్గా కనిపిస్తుంది. అప్పుడు ఐజాక్ ఓల్గాని అదే చైన్ తో లాక్ చేస్తాడు. అప్పుడే మనకి ఒక ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపిస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఐజాక్ దగ్గరికి వచ్చిన బ్యారియట్ అతనికి ఒక పని అప్పచెప్తాడు.
అదేంటంటే నువ్వు మా అన్నగారి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న బేస్మెంట్ లో మా అన్నని లాక్ చేసి వస్తే చాలు, నేను నీకు చాలా డబ్బులు ఇస్తాను అని చెబుతాడు. అంతటితో ఆ ఫ్లాష్ బ్యాక్ స్టాప్ అయిపోతుంది. ఇటువైపు ఓల్గా తన దగ్గర ఉన్న ఆ క్రాస్ బోని తీసుకుని ఐజాక్ పై అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఐజాక్ కాలికి ఒక బాణం గుచ్చుకుంటుంది. అలా కుంటుకుంటూనే ఐజాక్ బాత్రూమ్ కి వెళ్లి అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడు ఐజాక్ కి ఇంకో విషయం కూడా గుర్తుకొస్తుంది. అదేంటంటే బ్యారెట్ చెప్పిన పనిని పూర్తి చేయడానికి ఐజాక్ ఆ ఇంటికి వస్తాడు. అక్కడికి వచ్చి చూస్తే ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండరు. అప్పుడు ఆ ఐజాక్ ఒక నోట్ ని కూడా రాస్తాడు. అదేంటంటే మీ తమ్ముడు బ్యారియట్ మీ చావును కోరుకుంటున్నాడు అని. నిజానికి ఐజాక్ అక్కడికి వచ్చింది వాళ్ళ అన్నకి వార్నింగ్ ఇవ్వడానికి. అప్పుడు అతనికి బేస్మెంట్ లో ఏదో శబ్దం వినిపించి అదేంటో చూద్దామని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. వెళ్లి చూస్తే ఆ డోర్ ని ముందుగానే ఎవరో లాక్ చేసి పెట్టుంటారు. అలా ఐజాక్ లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ బ్యారెట్ వాళ్ళ అన్న ఒక బాణాన్ని తన ఫేస్ లో గుచ్చుకుని చావు బ్రతుకుల్లో ఉండడం చూసి ఐజాక్ భయపడి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. అలా 2 రోజుల తర్వాత ఐజాక్ దగ్గరికి బ్యారెట్ వస్తాడు. మా అన్న ఫినరల్ జరిగి 2 days అయిపోయింది. నేను నీకు ఏం చెప్పాను, మా అన్నని బేస్మెంట్ లో లాక్ చేసి రమ్మని చెప్పాను, కానీ నువ్వేం చేసొచ్చావు అంటాడు. అప్పుడు ఐజాక్ నాకంటే ముందే ఆ రూమ్ డోర్ ని ఎవరో లాక్ చేశారు అని చెబుతాడు. అప్పుడు బ్యారియట్ అతను రాసిన నోట్ ని చూపిస్తాడు. అప్పుడు ఐజాక్ నేను అతనికి వార్నింగ్ ఇద్దామని వెళ్ళాను, కానీ నువ్వెందుకు మీ అన్నగారు చావాలి అని కోరుకుంటున్నావు అని అడుగుతాడు. అందుకు బ్యారియట్ ఎలాంటి సమాధానమో చెప్పడు. నువ్వు నా పనిని సరిగ్గా చేయలేదు, అయినా కూడా నేను నీకు డబ్బులు ఇస్తున్నాను, ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఐజాక్ కి తెలియకుండా బ్యారియట్ ఐజాక్ ని బాల్కనీ నుండి కిందకి తోసేస్తాడు. ఐజాక్ చనిపోవాలి అని చెప్పేసి బిల్డింగ్ మీద నుంచి తోసేసినా కూడా ఐజాక్ చనిపోడు. అతని మెమొరీ పవర్ మాత్రమే లాస్ అయి ఉంటుంది. ఐజాక్ నాకు ఎప్పటికీ ప్రమాదమే అనుకుని బ్యారియట్ ఐజాక్ ని ఆ ద్వీపంలో ఉన్న ఆ ఇంటిలో లాక్ చేసి ఉంటాడు. ఇదంతా ఐజాక్ గుర్తుకు వచ్చిన తర్వాత ఆ బాత్రూమ్ లో అతనికి ఒక మార్గం కనిపిస్తుంది. ఇక ఐజాక్ అదే మార్గంలో వెళ్ళినప్పుడు అతనికి ఒక అండర్ గ్రౌండ్ టన్నల్ కనిపిస్తుంది. అప్పుడు అతనికి తెలిసేది ఏంటంటే ఈ మార్గం ద్వారా వెళ్తే బేస్మెంట్ కి వెళ్తాము అని. అలా ఆ టన్నల్ లో వెతుకుతూ ఉన్నప్పుడు అతనికి ఒక చోట ఓల్గా మదర్ డెడ్ బాడీ కనిపిస్తుంది. అది చూసి భయపడిన ఐజాక్ ఇదంతా నా భ్రమ అనుకుని సైలెంట్ అయిపోతాడు. అలా ఆ టనల్లో వెళ్తూ ఉన్నప్పుడు ఓల్గా మదర్ యొక్క డెడ్ బాడీ ఉన్న ప్లేస్ కనిపిస్తుంది. అది చూసి ఐజాక్ కి భయమేసి అక్కడ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తాడు. అదే భయంతో అక్కడ ఉన్న కటర్ ని తీసుకుని ఆ వుడెన్ డోర్ ని కట్ చేయాలి అనుకుంటాడు. అయితే ఆ శవాన్ని చూస్తూ ఉంటే ఐజాక్ కి భయమేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ శవం ఫేస్ కి ఒక క్యాప్ వేసి ఆ డోర్ ని కట్ చేస్తూ ఉంటాడు. అయినా కూడా ఆ క్యాప్ లో నుండి ఆ శవం యొక్క కన్ను అతనికి కనిపిస్తూనే ఉంటుంది. దాంతో ఇక ఐజాక్ కి చాలా భయం వేస్తుంది. లిటరలీ ఉచ్చ పోసుకుంటాడనమాట. అదే టైంలో అక్కడికి ఓల్గా రావడం ఐజాక్ కి కనిపిస్తుంది. అప్పుడు ఐజాక్ సౌండ్ చేయకుండా అక్కడే కూర్చుంటాడు. వెంటనే అక్కడికి బ్యారియట్ కూడా వచ్చేస్తాడు. అక్కడికి వచ్చిన బ్యారియట్ కి ఆ డోర్ కట్ అవడం కనిపిస్తుంది. ఇదేంటి, ఎవరు ఈ డోర్ ని కట్ చేశారు అని చెప్పేసి ఆ హోల్లో నుండి చూస్తే లోపల ఆ డెడ్ బాడీతో పాటు ఐజాక్ కూడా ఉన్నట్టు బ్యారియట్ కి కనిపిస్తుంది. అదే టైంలో ఓల్గా క్రాస్ బో తీసుకుని బ్యారియట్ ని అటాక్ చేసి బయటికి వెళ్లి డోర్ లాక్ చేస్తుంది. అయితే ఆ బాణం దెబ్బకి బ్యారియట్ చనిపోలేదు, అతను ఇంకా బ్రతికే ఉంటాడు. అప్పుడు బ్యారియట్ ఐజాక్ తో ఐజాక్ బయటికి రా, మన ఇద్దరం కలిసి ఆ ఓల్గాని చంపేద్దాం అంటాడు. అప్పుడు ఐజాక్ ఆ డోర్ ని కట్ చేస్తూ ఉండడం బ్యారియట్ గమనిస్తాడు. బయటికి వచ్చిన వెంటనే ఐజాక్ ని చంపేయాలి అని చెప్పేసి బ్యారియట్ అనుకుంటాడు. అప్పుడు అతనికి ఇంటర్ కాప్ నుండి ఒక వాయిస్ వినిపిస్తుంది. అందులో నుండి ఐజాక్ మాట్లాడతాడు. అప్పుడు బ్యారియట్ కి అర్థమైపోతుంది ఐజాక్ ఆ బేస్మెంట్ లో ఉన్న ఒక మార్గం నుండి బయటకు వచ్చేసాడు అని. ఐజాక్ బయట ఉంటే మరి ఆ డోర్ ని కట్ చేస్తున్నది ఎవరు అని చెప్పేసి బ్యారియట్ కి అర్థం కాదు. అయితే బయటికి ఓల్గా వాళ్ళమ్మ బయటికి రావడం చూసి బ్యారియట్ ఉచ్చ పోసుకుంటాడు. భయం వేసి గట్టిగా అరుస్తాడు. ఇటువైపు బయటికి వచ్చిన ఐజాక్ అక్కడ బందీగా ఉన్న ఆ కుక్కని కూడా తనతో పాటు తీసుకువెళ్ళాలి అనుకుంటాడు. అయితే ఓల్గా ఐజాక్ ని చూసి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడి నుంచి ఉంటుంది. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. అసలు ఇంతకీ బ్యారియట్ ఎందుకు వాళ్ళ అన్నని చంపాలనుకున్నాడు? ఆ బేస్మెంట్ డోర్ ని లాక్ చేసింది ఎవరు? ఓల్గా మదర్ చనిపోయినా కూడా చివరికి బ్యారియట్ ముందుకు ఎలా వచ్చింది? అసలు ఓల్గా ఎందుకు బ్యారియట్ ని అటాక్ చేసింది? వీటన్నిటికీ సమాధానం మనకి పార్ట్ 2 లో తెలియవచ్చు. అయితే పార్ట్ 2 ఇంతవరకు రిలీజ్ అవ్వలేదు. మేబీ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుందేమో. లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.